ఈ సమయం చాలా విలువైంది. అంటే ఇంతవరకు విలువైంది కాదా అంటే, ఇక్కడ మనం గడిపే ప్రతి సమయం విలువైందే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో గడుపుట, భక్తిహీనుల గుడారమునొద్ద దినాలకు మనం గడిపే కంటే కూడా ఆయన సన్నిధిలో గడపడం అనేది, ఆయన మందిర ఆవరణంలో గడపడం అనేది ప్రియులారా 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో గడిపే సమయం, అది ప్రార్థన అవ్వచ్చు, ఒకవేళ పాట అవ్వచ్చు, స్తుతి అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, సాక్ష్యం అవ్వచ్చు, చివరి వరకు కూడా ఈ సమయం గడపడం మనందరికీ ఆశీర్వాదకరమే. మరి సహోదరి సాక్ష్యం చెప్పక మునుపు నేను కొన్ని మాటలు వాక్యంలో నుంచి మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు అని చెప్పబడుతూ ఉంది. ఈరోజు మన మూలం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ మూలము అనే దాన్ని మర్చిపోవడం వల్ల ప్రియులారా దేవుణ్ణి సరిగా మనం ఆరాధించలేని వారిగా ఉంటాం. ఇక్కడ గమనించండి, మన పితరులైనటువంటి అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి దేవుడు ప్రమాణం చేసినటువంటి దేశంలో ఇశ్రాయేలీయులైన తన ప్రజలు నివసించేటట్లుగా దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నత ఉద్దేశం. బహుశా మనం అనుకుంటాం ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, మనకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అడగక మునిపే అక్కరెదిగినటువంటి దేవుడు. అడగక మునిపే అక్కరెదిగినటువంటి దేవుడు. ఒకవేళ అడిగి పొందుకోలేకపోయినటువంటి వారిగా మనం ఉంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆయన శక్తి గల దేవుడు గనక ఇంకెంత గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడో అనే విషయాన్ని మనం విశ్వసించి ఆయన మహింపరచవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. అబ్రహాము గురించి ఒక మాట నా తలంపుల్లో ఆలోచన చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఉదయకాలం ప్రభువు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము ఎవరు? దేవునికి స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇస్సాకు దేవునికి భయపడినటువంటి వాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమని ఇశ్రాయేలీయులను దేవుడు పిలుస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఇస్సాకు గురించి ఆలోచిస్తే దేవునికి భయపడినటువంటి వాడు. యాకోబు ఒకసారి ప్రమాణం చేసే పరిస్థితుల్లో యాకోబు తన మామయ్య అయినటువంటి లాబానుతో ప్రమాణం చేస్తాడు, నా తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు దైవ భయం కలిగినటువంటి వాడు. యాకోబు దేవునితో పెనుగులాడినటువంటి వాడు. యాకోబు జీవితం చూస్తే ప్రియులారా చాలా మోసగాడుగానే కనబడతాడు చాలా కాలం వరకు. ఆ మోసకరమైనటువంటి జీవితంలోనే కొనసాగుతుండగా ఎన్నో పొందుకున్నాడు. అన్నీ పొందుకున్నటువంటి తర్వాత ఒకసారి యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలిపోతాడు. ఒంటరిగా మిగిలిపోయినటువంటి సమయంలో దేవుడు యాకోబునకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రియులారా నన్ను పోనీ అంటాడు, కానీ యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వను అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఈ రోజున కావాల్సిన పశు సంపద కావచ్చు, వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఈ లోకరీతిగా ఎన్నో కలిగి ఉండొచ్చు. కానీ దేవుని చేత ఒక వ్యక్తి ఆశీర్వదించబడిన వాడు కావాలి అనేటువంటి విషయం యాకోబు గుర్తించిన వాడుగా ఉన్నాడు. అంతకుముందు మోసగించి ఆశీర్వదించబడాలనుకున్నాడు, కానీ మోసగించి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాను అనుకున్నాడు. కానీ ప్రియులారా తను ఆశీర్వదించబడలేదనే విషయం గుర్తించి ఆదికాండం 32వ అధ్యాయంలో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అన్నాడు. ఇక్కడ గమనించండి, దేవునితో పెనుగులాడినటువంటి వాడు యాకోబు. ఇప్పుడు అటువంటి మూల పితరులను కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి ఎలాగుందంటే, ఆయన మర్చిపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఆయన ఇచ్చేవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చే వాటిలో ప్రియులారా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, కానీ ఆయనతో స్నేహం చేసేవారుగా లేరు. ఆయన యందు భయం కలిగిన వారుగా లేరు. తర్వాత చూసినట్లయితే ఆయన ప్రియులారా వారిని ఆశీర్వదించాలి అనేటువంటి ఒక పోరాటం, ఒక పెనుగులాట వారి జీవితాల్లో కనిపించకపోతూ ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, వారికి నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు. హల్లెలూయా. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, మీ పితరులు ఎవరు? అబ్రహాము. మీ పితరులు ఎవరు? ఇస్సాకు. మీ పితరులు ఎవరు? యాకోబు.
వారికి నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా అనేటువంటి మాట దేవుడు ఎందుకు నొక్కి చెప్తున్నాడు అని అంటే, ప్రియులారా, ఆయన వారి గుణగణాలను వారి ముందు పెడతా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? అబ్రహాం అనగానే వాళ్ళకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవునికి మా ముత్తాత అయినటువంటి అబ్రహాము స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మా పితరుడైనటువంటి ఇస్సాకు దేవునికి భయపడినటువంటి వాడు. ఇస్సాకు జీవితాన్ని చూస్తే ఇవన్నీ మనం ధ్యానించడానికి టైం లేదు, కానీ మూలం ఏంటంటే, నేను మీకు మూలమై ఉన్నాను, మీ ప్రాణమునకు మూలమై ఉన్నాను, తర్వాత నీ దీర్ఘాయుష్యునకు నేను మూలమై ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, దీని అంతటికీ మూలం ఎవరంటే దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున మన రక్షణకు మూలం ఎవరు? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున మనం ఆయన్ని మర్చిపోయేవారుగా ఉండకూడదు, ఆయనతో స్నేహం చేసేవారుగా ఉండాలి. ఒక సహోదరుడు స్టీవెన్సన్ అనేటువంటి సహోదరుడు పాట రాశారు. ఏమనంటే, ఆయన లాంటి స్నేహితుడు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి, నీలాంటి స్నేహితుడు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి. కాబట్టి ఆయనతో స్నేహం చేయటానికి ఈ రోజున మనం ప్రియులారా ఆరాటపడేవారుగా ఉండాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే, ఎవరైనా మనకు జాలి చూపిస్తే, ఎవరైనా మనల్ని ఆదరిస్తే మనం వారితో స్నేహం చేయటానికి ఏ మాత్రము వెనకాడం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున మనకు మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ప్రియులారా మనం ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంచాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కాదు, అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కాదు, మొదటే ఆయన. హల్లెలూయా. నేను త్వరగా కొన్ని మాటలు మీకు చెప్తాను, దయచేసి రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు అనే మాటను చూస్తూ ఉన్నాం. నీవు నీ సంతానము, నీవు బ్రతకాలి, నీ సంతానం కూడా బ్రతకాలి. ఎలాగా అనంటే, నీ ప్రాణమునకు మూలమైనటువంటి నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు ప్రేమించాలి. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలంటే, నీవు ఆయనను ప్రేమించాలి. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము మనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆ 16వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ మాట రాయబడుతూ ఉంది. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రభువును ప్రేమించే వారి కొరకే ఆయన వస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువును ప్రియులారా ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించేవారిగా ఉంటే ఆయన వారి కొరకే వస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా, నిందలు రావచ్చు, హింసలు రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు, ఏమంటే ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకతలు రావచ్చు, చివరికి మరణం వచ్చినా కూడా ఆయనను ప్రేమించే వారికి మరణమైనా మేలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పబడుతూ ఉంది. చావైతే ఏంటి? లాభం. ఎవరికి లాభం? క్రీస్తు యేసునందున్న వారికి లాభం. వాళ్ళకి ఏ శిక్షావిధి లేదు, ఇక వారికి ఏ విధమైన శిక్షావిధి లేదు. కొంతమంది ప్రియులారా ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. ఆయనను మనం ప్రేమించాలి. అపోస్తలుడైనటువంటి యోహాను కూడా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఏమండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాం. ఎలాంటి వారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు అని అంటే, మనము ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన ప్రేమించాడు. ఇలాంటి మనల్ని ఆయన ప్రేమించాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము వలన దైవోగ్రతకు పాత్రులమైన మనము దేవుని కరుణకు పాత్రులుగా చేయబడి ఆయనతో, తండ్రితో సమాధానము కలిగిన వారిగా ఉండడానికి దేవుడు మన ఎడల దయ చూపించాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ ఏం కోరుకుంటుంది అంటే, ప్రేమే కోరుకుంటుంది. ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ రోజున మనం ఏం చేయాలి? ఆయనను మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఈ రీతిగా ఆయన ప్రేమించేవారు ఉండడాన్ని బట్టి ఈ రోజు వరకు కూడా ఈ సువార్త మన దాకా వచ్చింది. మన ద్వారా ఇంకా అనేకుల దాకా వెళ్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పర్లేదు, యేసయ్య మంచి దేవుడు, గొప్ప దేవుడు, నాకు కడుపు నిండా తిండి పెట్టాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, ఉండడానికి నివాసం ఇచ్చాడు, ఏమండి చేసుకోవడానికి ఉద్యోగం ఇచ్చాడు. లేకపోతే ఈ రోజున నేను అనుకున్నంతకంటే చాలా ఎక్కువగా ఆయన నన్ను
నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ఎవరూ కూడా మిన్నకు ఉండిపోయేటువంటి వారిగా ఉండకూడదు. ప్రియులారా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోకూడదు. ఏం చేయాలో తెలుసా? ప్రేమ పొందినటువంటి మనము ఆయనను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయాన్ని చూస్తే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు చూస్తే, ఆయనను ప్రేమించినటువంటి అపోస్తలులు, ఆయన ప్రేమించినటువంటి సంఘం మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున ఆయన్ని ప్రేమించట్లేదు, ఆయన ఇచ్చేటువంటి వాటినే ప్రేమించి అక్కడ ప్రియులారా సాక్ష్యం చెప్పి 2 కన్నీటి పొట్లు రాల్చి 2 స్తుతి పాటలు పాడేసి ఇంకా అయిపోయింది అనుకుంటున్నాం. దేవుని ప్రేమించటం అంటే, ఆయన ప్రేమించుట అనేటువంటి ఆ మెట్టులోనికి మనం రాకపోతే మనము మన సంతానము ప్రియులారా దేవునికి ఇష్టలుగా మనం భూమి మీద బ్రతకట్లేదన్నమాట. ఈ రోజున నువ్వు దేవుని వల్ల ఎన్నో పొందుకొని ఉండొచ్చు, కానీ ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి తర్వాత శిష్యులకు తాను ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి క్రమంలో యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనంలో ప్రియులారా, ఆ 21వ అధ్యాయంలో ఆ చివరి అధ్యాయంలో ఆయన సీమోను పేతురుకు ఒక ప్రశ్న వేశాడు. ఏమంటాడో తెలుసా? సీమోను, నీవు నన్ను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న కూడా ఏంటో తెలుసా? సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? తర్వాత కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా 17వ వచనంలో 15లో ఒక ప్రశ్న, 16లో ఒక ప్రశ్న, 17లో ఒక ప్రశ్న. ఏమంటున్నాడు తెలుసా? 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. హల్లెలూయా. నీవు ప్రియులారా ప్రేమిస్తున్నావా అనేదే ప్రశ్న. 3.5 సంవత్సరాలు ప్రభువు యొక్క ప్రేమను వారు పొందారు, కానీ ఇప్పుడు ఆయనను ప్రేమించేవారిగా లేకపోతే ప్రియులారా మనం ఏమంటాం తెలుసా? అదేంటండి అంత ప్రేమ పొందుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున చూడండి ఎలాగైపోయారో అంటాం. అవునా కదా? ఈ రోజున ఆలోచన చేస్తే తొలి ప్రేమ అంటారు. తొలి ప్రేమ అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిసారి ఆ అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు కలిగేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి ప్రేమ రాను రాను ఏమైపోద్దటంటే తగ్గిపోద్దట. మొదట్లో ఏమంటారటంటే హనీ అంటారట, తర్వాత శని అంటారట. అర్థమైందా? అలా ఉందా ప్రేమ? అలా ఉందా ప్రేమ? ఈ రోజున ఈ ప్రేమలు ప్రియులారా మాయ ప్రేమలుగా అయిపోతావు. ఈ రోజున చూస్తే ఒక అడ్వకేట్ చెప్తా ఉన్నాడు ఒక మాట ఏంటంటే, అడ్వకేట్ ఆ స్త్రీ చెప్తా ఉంది ఏంటంటే, ఒక ప్రశ్న ఒక యాంకర్ వేసాడు, ఒక జర్నలిస్టు. ఏమండి, లివింగ్ రిలేషన్షిప్ అట, తర్వాత ఏంటంటే ఆ చేంజింగ్ హస్బెండ్ అండ్ వైఫ్, మూడవది ఏంటంటే వ్యభిచార పాపం. ఈ 3 కూడా ఇప్పుడు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. కానీ నేనంటాను ఏంటంటే అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది అసలు బైబిల్లో లేదు. బైబిల్లో లేనిది ఈ రోజున ప్రియులారా మనుషుల యొక్క జీవితాల్లో కనబడుతూ ఉంది. రెండవదిగా ఆలోచన చేస్తే దేవుడు ఎవరినైతే జీవిత భాగస్వామినిగా ఇచ్చాడో వారిరువురు కలిసే ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున చూస్తే క్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి శ్రేష్టమైన బంధం భార్యాభర్తల బంధం పోల్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజును చూస్తే ప్రియులారా అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు అంటాడు ప్రియులారా, ఒక భర్త భార్యను ప్రేమించటం భార్య భర్తల ప్రేమతో పోల్చబడింది దేవునికి మనకు ఉన్నటువంటి క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి ప్రేమ. హల్లెలూయా. ఇది ఎంత పవిత్రమైందో, ఎంత శ్రేష్టమైందో. ఏదో ఉందని కాదు, ఏదో లేదని కాదు. ఏమంటే ఒకప్పుడు ఇంత పొడుగు జడ ఉందని ప్రేమించి ఉండొచ్చు, కానీ రాను అదే జడ ఉంటుందా? ఉండదు. ఏమవుద్ది? జడ ఏమవుతుందంటే కొరసైపోద్ది. ఆ తర్వాత మనకు తెలుసు. కానీ ఆ ప్రేమ జడను బట్టి కాదు, దేవుడు ఒకరి కొరకు ఒకరు నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఒకరి ఎడలో ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. మధ్యలోకి ఇంకెవరు రాకూడదు, మధ్యలోనికి ఇంకెవరి సలహాలు కానీ, మధ్యలోనికి ఇంకెవరి ఆలోచనలు కానీ రాకూడదు. ఏమండి, ఏదైనా సరే దేవుడు ఉండాలి. వారు ఇరువురు కూడా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రేమ ఉంటే కష్టం అనిపించదు, బాధ అనిపించదు, అవమానం అనిపించదు. ఊరందరూ అవమానించిన ఇంటికి వచ్చేటప్పటికి భార్య గణపరిస్తే ఆ అవమానం అంతా మర్చిపోతాడు భర్త. దేవునికి స్తోత్రం.
ఈ రోజున ఆలోచన చేయండి. యేసయ్యను ప్రేమించుట అనేటువంటిది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున ఆయన్ను ప్రేమిస్తున్నాము అంటున్నాడు. ప్రేమించుట అనేది ఒక్కసారి ప్రేమించి ఆ తర్వాత వదిలేయటం కాదు. ప్రేమించుచున్నాము అంటే అర్థం ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ప్రేమ కొనసాగుతున్నటువంటి ప్రేమ. ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఆయన వచ్చే వరకు కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున రెండవ విషయానికి వస్తే, ఆయన వాక్యమును మనం వినాలి ప్రియులారా. ఆయన వాక్యమును వినటం ద్వారా ఎన్ని మేలులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయో మనం చూసినట్లయితే కీర్తన 119వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంది. దయచేసి మీకు ఎన్నో మాటలు ఉన్నాయి. అందులో 50వ వచనం మనం చూస్తే, 50వ చరణం చదివితే ఏమంటాడు తెలుసా? ఆమా, ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. వాక్యాన్ని ఎందుకు పెట్టుకుంటాం? ఇంట్లో క్యాలెండర్లో కానీ, లేకపోతే ఒక ఫ్లక్స్ మీద కానీ, మందిరంలో కానీ వాక్యాన్ని ఎందుకు మనం కలిగి ఉంటాము అంటే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనకు బాధలో నెమ్మది కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఆ వాక్యమే వినకపోతే నీకు నాకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యమే వినకపోతే మనలో భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే అధ్యాయంలో అంటాడు, నీవిచ్చిన వాక్యము నీ జనులలో ఏం పుట్టిస్తుంది? భయభక్తులను పుట్టిస్తుంది అని అన్నాడు. తర్వాత చూసినట్లయితే దావీదు ప్రియులరా వాక్యమును ధ్యానించినటువంటి అనుభవం కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు. 119వ కీర్తన 9వ చరణము మనం చూసినట్లయితే, దేవాని ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఏమండి, ఒక తల్లి ఏడుస్తూ ఉంది, బాబు మేము ఎలా పడ్డామో, ఎలా చేసామో, ఎలా శ్రమ పడ్డామో, ఎన్ని రకాలుగా మా కుటుంబం మా బిడ్డల కోసం మేము చేసామో మీకు తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మీరు మాకేమీ చేయలేదంటున్నారు. మీరు మాకు ఏమీ చేయలేదంటున్నారట. ఆ మాట ఒకటి ఊరికే జ్ఞాపకం చేసుకుని ఆ భార్య భర్త పెద్దవాళ్ళు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే ఈ రోజున ఎవరో ఒక మాట అనేటప్పటికల్లా ఆ మాటనే జ్ఞాపకం చేసుకుని దుఃఖపడి బాధపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, అవసరమైందా ఆ మాట మనకి? ఆ మాట అవసరమా? ఆ మాట నిజమేనా? నిజమైతే దిద్దుకుందాం, నిజం కాకపోతే దాన్ని విడిచిపెడదాం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే ఆయన వాక్యమును మనం అంత గట్టిగా పట్టుకోవాలి. అయ్యో ప్రభువా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ నేను ఇలాగునా జీవించలేకపోతున్నాను, లేకపోతే నేను ఇలాగునా నీ కొరకు నమ్మకంగా ఉండలేకపోతున్నాను అని ఏడవాలి, బాధపడాలి తప్ప ఎవరో ఏదో అన్నారని భార్య భర్తని ఏదో అనొచ్చు, భర్త భార్యని ఏదో అనొచ్చు, ఇక ఆదివారం చెప్పిన వాక్యం అంతా వదిలేసి ఇక అదొకటే పట్టుకుని చూసేవా నన్ను ఎలాగన్నాడు, చూసేవా నన్ను ఎలాగన్నాడు. ఒకప్పుడు అసలు నోరు ఎత్తనిచ్చేదాన్ని కాదు నేను అసలు. ఇప్పుడు నోరు ఎత్తుతున్నాడంటే దానికి కారణం ఏంటి? నేను లోకు అయిపోయాను అనుకుని ఆలోచన చేసుకునే ఆలోచనలు దయచేసి రానివద్దు ప్రియులారా. వాక్యమును వినండి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. నువ్వు బ్రతకడానికి దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా, మూడవదిగా ఆలోచన చేస్తే మనము ఆయన హత్తుకునేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? హత్తుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నా కుమార్తె నన్ను హత్తుకుంది అనుకోండి, మా మధ్యలో ఇక ఏ విధమైనటువంటి గ్యాప్ ఉండదు. అర్థమవుతుందా? అవునా కాదు? ఇప్పుడు మా మనవాడిని నేను హత్తుకున్నాను అనుకోండి, లేకపోతే నన్ను వచ్చి హత్తుకున్నాడు అనుకోండి, మా మధ్యలో ఏముండదంటే గ్యాప్ ఉండదు. ఆలోచించండి. హత్తుకొనుట అనే అనుభవం నుంచి ఈరోజు మనం దూరం అయిపోకుండా చూసుకోవాలి. పౌలు గారు అంటారు, రోమాపత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 35వ వచనంలో, ప్రియులారా మమ్మల్ని ఎవరు విడదీయలేరు అంటాడు యేసయ్య ప్రేమను గురించి చెప్తూ. ఏమండి, రోమాపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు అని అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి ఒకవేళ ఎవరైనా నన్ను ఎడబాయాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకో తెలుసా? నేను అంతగా యేసయ్యను హత్తుకొని ఉన్నాను అని చెప్తున్నటువంటి మాట. ఈరోజున ఆలోచన చేయండి, హత్తుకునేవారిగా ఉండాలి మనం. నువ్వు ఎవరెవరిని హత్తుకుంటున్నావో ఆ హత్తుకునేటువంటిది మొదట దేవుణ్ణి హత్తుకోవాలి, యేసయ్యను హత్తుకోవాలి. తర్వాత
ప్రియులారా, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గ్రంథము నీ గుండెల మీద ఉండాలి. ఈ గ్రంథము నీ గుండెల్లో ఉండాలి. ఈ గ్రంథము ప్రియులారా నిన్ను బ్రతికించే గ్రంథము, నిన్ను పరలోకానికి చేర్చే గ్రంథం. ఏమండి, కీర్తిశేషులు ప్రియులారా ఎంతో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, బైబిల్ గ్రంథము నా లోపాలను ఎత్తి చూపించింది, నన్ను సరిచేసింది, కాబట్టి నేను ఆ బైబిల్లో ఉన్న దేవుణ్ణి నమ్ముతానని చెప్పి కష్ట పరిస్థితుల్లో ఆయన దేవుని కొరకు సాక్ష్యం చెప్పాడు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చారట, ఆయన బ్రాహ్మలు వాళ్ళందరూ వచ్చేసి, ఏంట్రా అసలు మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మన పని ఏంటి, ఎవరైనా మన దగ్గరికి రావాలి కానీ మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళం కదా, ఎవరైనా మన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి కానీ మనం ఇంకొకరి దగ్గర నేర్చుకోం కదా అని చెప్పి ఆయన చాలా బలవంతం చేశారు. చివరికి ఏమన్నారంటే, ఒకవేళ మనలో ఏదైనా లోటుపాట్లు గ్రంథాల్లో కనబడితే వాటిని నువ్వు సరిచేయొచ్చు కదా అన్నాడట. కానీ ఆయన ఏమన్నాడంటే, నన్ను సరిచేసే గ్రంథం ఒకటి నాకు బైబిల్ గ్రంథం దొరికింది, నేను సరిచేసే గ్రంథం నాకొద్దు, నన్ను సరిచేసే గ్రంథం కావాలి. ఈ రోజున ఆ గ్రంథం పట్టుకొని మనం సరిగా నడవలేనటువంటి వారిగా ఉంటే ప్రియులారా, మనం దేవునిలో ఎలా బ్రతుకుతామో ఆలోచన చెయ్యండి. బ్రతకాలి అని అంటే తిండి కోసం కాదు, బట్ట కోసం కాదు, పరపతి కోసం కాదు, మరి దేనికోసమో కాదు, కానీ ఆయన కోసమే మనం బ్రతకాలి. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. ప్రభువు నాతో మాట్లాడింది ఏంటంటే, ఆయన స్వరం ద్వారా నాతో మాట్లాడింది ఏంటంటే, నా కుమారుడా, ఈ లోకము కోసం కాదు, నా కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోమని చెప్పి నా ప్రభువు నాతో మాట్లాడారు. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసిగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారిగా ప్రియులారా, మనం దేనికోసం బ్రతకాలో దానికోసం బ్రతకపోతే గనుక ఈ రోజున మన బ్రతుకు ఏమంటే వ్యర్థమైపోయినట్ట. ఈ రోజున మనం ఆయన కోసం బ్రతకాలి, కానీ మన కోసమే మనం బ్రతుకుతూ ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన హత్తుకోకుండా ఉంటే మనము ఆయనకి ఇష్టలుగా బ్రతకట్లేదు. నాలుగవదిగా ఒక మాట చెప్తున్నాను, జీవమును కోరుకొనుడి అని ఆయన చెప్తున్నాడు. అంటే మరణము పెట్టాడు మన ముందు, జీవాన్ని పెట్టాడు. కానీ ఈరోజు ఒక మాట చివరిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారిని వెంబడించి యేసు ప్రభు వారి యొక్క అపోస్తలులుగా పిలువబడినటువంటి 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఎంతో దగ్గరగా ఉన్నారు ప్రభువుకి వాళ్ళు. చివరికి అందులో ఉన్నటువంటి ఒకడు జీవాన్ని కోరుకోలేకపోయాడు, జీవాన్ని పొందలేకపోయాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన బోధ విన్నాడు, ఆయన వెంబడించాడు, అపోస్తలుడని పిలువబడ్డాడు. ఏమండి, అపోస్తలుడని పిలువబడ్డాడు. అద్భుతంగా దేవుని యొక్క కృపలో ప్రియులరా ఆనందించాడు. కానీ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పినా కూడా తన ఆలోచన మార్చుకోలేదు. యేసు ప్రభు వారు అతనిని ప్రేమించినప్పుడు అందరినీ ఎలా ప్రేమించాడో యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించిననుంది. ఎంతవరకు ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. అందులో యోధా కూడా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా. కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈ యోధాకు కూడా అందరికీ ఎంత ప్రేమ చూపించాడో, వాడు దొంగని తెలుసు, వాడు మోసం చేస్తున్నాడని తెలుసు, వాడే తను అప్పగించబోతున్నాడని కూడా తెలుసు. అయినా కూడా ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు, చివరి వరకు ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను కాదనుకుని ప్రియులారా ప్రభువును వదిలి ఏమంటే పరిసయ్యులతో ప్రధాన యాజకులతో చేతులు కలిపి చివరికి ఏం చేశాడంటే తన జీవితాన్నే పోగొట్టుకున్నవాడుగా మిగిలిపోయాడు. చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజున కూడా ప్రభువు దగ్గర ఉన్నంత మాత్రం చేత సరిపోదండి. మనలో ఇస్కరియోతు యోధా లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఒక మాట మనం ఆలోచన చేస్తే మన మూలం ఎవరంటే ఆయనే. ఈ రోజున ఆయన రక్షించి ఉండకపోతే మనం ఏమైపోదుమో, ఆయనే గనక స్వస్థపరిచి ఉండకపోతే ఏమైపోదుమో, ఆయనే గనక మనల్ని దర్శించి ఉండకపోతే మనం ఏమైపోదుమో, ఆ మూలమును ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మన బ్రతుకుకు ఆయనే మూలమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపుకు మనము చూస్తూ
ఏం చేయాలి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఓపిక నశించిపోతుంది. ఒకవేళ మన జీవితంలో మన బ్రతుకుల్లో దానికి కారణం ఒకటి ఏంటంటే ఏమండి, ఎవరితోనో పోల్చుకుంటున్నాం, ఎవరి వైపు చూస్తున్నాం మనం. ఏమండి, ఈ రోజున చూడండి, మార్కులు వచ్చినాయి, 10th రిజల్ట్ వచ్చింది, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది, కానీ కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోయారు. కొంతమంది నేను సరిగా రాయలేదు, ఒకవేళ ఫలితాలు ఎలాగొస్తాయో అని ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోయిన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రికి ఎంత తీరని శోకం, బాధ మిగిల్చారు. ఈరోజు నేను చెప్తున్నాను, దయచేసి నిరాశ పడొద్దు. నిరాశ ఎప్పుడు వస్తుందంటే ఇతరులను చూసినప్పుడు నిరాశ వస్తుంది మనకే. ఏమండి, దేవుని వైపు చూస్తే నిరాశ రాదు. మనము నిరాశలో నుంచి నిరీక్షణలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. మన ప్రభువు త్వరగా రానయ్యి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన మహిమను మనం పొంది ఆ మహిమ మేఘము మీద ఆయన ఎదుర్కోవడానికి కొనుక్కోబడతాం. సమయం చాలా సమీపంగా ఉంది. ఈ రోజున మన జీవితంలో ఇంకా టైం ఉంది అనుకోవద్దు. రక్షణ పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణను కాపాడుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. రక్షణను ప్రియులారా ప్రకటించడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రభువు త్వరగా రానయ్యి ఉన్నాడు. ఆయనకు మన జీవితాలు అప్పగించుకుందాం. మరొక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పాదాల చెంత ప్రియులారా మనం లొంగిపోదాం. మనకు మూలమైన వాడు ఆయన, మనకు ప్రాణమైన వాడు ఆయన, మనకు ప్రియులారా ఆయుష్నిచ్చేవాడు ఆయన. దీర్ఘాయుష్షు కావాలంటే ఆయన ఇవ్వాలి, మనకే ఎవరు ఇవ్వలేరు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కలవరం కలుగుతూ ఉంది, భయం కలుగుతూ ఉంది, ఆందోళన కలుగుతూ ఉంది. అందుచేతనే కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనమైపోతున్నాం. ఈరోజు ప్రియులారా చెప్పబోయేటువంటి సాక్ష్యము ద్వారా కూడా దేవుడే మనతో మాట్లాడబోతున్నారు. దేవుడు సహోదరిని ఎత్తిపట్టుకుని మనతో మాట్లాడినట్లుగా కూడా మనము మన హృదయాలు తెరిచి ప్రభువు యొక్క పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ప్రభువా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ కృప జీవము కంటే ఉత్తమం ప్రభువా. మా ప్రాణమునకు మూలమైన వారు మీరే, మా దీర్ఘాయుష్యునకు మూలమైన వారు మీరే తండ్రి. మా పితరులైన అబ్రహామును మా ముందు ఉంచారు, అతడు నీకు స్నేహితుడుగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక 2 నిమిషాలు దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. అయ్యా, నీకు వందనాలు తండ్రి. మంచి దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాయన, కనికర సంపన్నుడు నాయన, కృపామయుడు తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా. నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మన మధ్యలోకి వచ్చినటువంటి బ్రదర్ ఇమ్మానుయేల్ గారు వాళ్ళ ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి సహోదరి సాక్ష్యాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజమేనైనా ఈరోజు మేము సజీవులముగా ఉండి నేను మీ కార్యములను వివరించడానికి, నేను మీ కార్యములను తెలుసుకొనడానికి, నీ శక్తిని, నీ బలమును మేము పొందుకొనడానికి ప్రభువా, మమ్మల్ని సజీవులుగా ఈ లోకంలో నేను మీరు జీవముతో నిలవబెడుతూ ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ, నేను మరి ఈ దినం ప్రభువా మా ప్రియులు సేవకులతో కలిసినైనా ఈ సంఘంలో నేను స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మమ్మల్ని క్షేమముగా ప్రభువా నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాటిని మేము అనుసరించడం కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, అనగా మాలో ఉన్నవాడు అయిన నిన్ను ప్రభువా మాకు మాదిరిగా తీసుకొని మా ముందున్నటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో ప్రభువా మేము కనిపెట్టడానికి సహాయం చేయండి. నేను నిరీక్షణ గలవారమై ప్రభువా నీ రాజ్యమునకు వారసులగుటకై నేను అత్యాశక్తితో నీ సన్నిధిలో ఎదురు చూచే భాగ్యము మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా ప్రభువా. సిద్ధపడగలిగే మనస్సులను మీరు మాకు దయచేయండి నైనా. నీ దాసులు వివరించినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, అబ్రహాము మీకు స్నేహితుడు మాత్రమే కాదు నైనా, మీ నోటి ద్వారా నీతిపరుడుగా ఎంచబడినటువంటి గొప్ప భక్తుడుగా
విధాలుగా ఈ బైబిల్ గ్రంథంలో మేము చూస్తున్నాం ప్రభా. అవునైనా అబ్రహాము పట్ల ప్రభా మీరు ఇచ్చినటువంటి సాక్ష్యమునైనా మేము కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాం. మీ ద్వారా మేము కూడా ప్రభా ఈ బిడ్డ నా ప్రియ బిడ్డ అనేటువంటి సాక్ష్యమును మేము పొందుకునేటువంటి ఆ పరిశుద్ధతను మీరు మాకు దయచేయండి ప్రభా. అటువంటి కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఎంతో భారభరితమైనటువంటి ఈ పరిచర్యలను తండ్రి ప్రభా నేను నిర్వర్తిస్తూ తండ్రి ప్రభా నేను వారి కుటుంబము వారి బిడ్డలు తండ్రి ప్రభా నేను వారికి ఇచ్చినటువంటి కుటుంబం అందరూ కలిసి నైనా ఈ పరిచర్యలను నడిపిస్తున్నటువంటి నీ దాసుల కుటుంబమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిజమే ప్రభా, ఈ లోకంలో మీరు ఎంచుకున్నారు నేను మీరు అపోస్తులుగా నేను పిలువబడినటువంటి ఈ సేవకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను మీ చేత పిలువబడి మీ చేత దర్శనము ద్వారానైనా ఎన్నుకోబడి ప్రభా నేను దర్శనమునకు తగినటువంటి ఆత్మీయ జీవితంలో జీవిస్తూ అనేక మందిని నీ రాజ్యమునకు సిద్ధపరుస్తున్నటువంటి ఈ సేవకుల కుటుంబమును మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నైనా వీరి యొక్క ఫలమునైనా పరలోకమందు అత్యధికము చేయమని నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రభా. అనేక మంది కుటుంబములను ప్రభా ఈ రక్షణ సువార్తలోనికి నడిపిస్తూ ఉన్నారు నైనా. నీ సత్యమును వారికి వివరిస్తూ ఉన్నారు ప్రభా. వారి యొక్క మనోనేత్రములను తెరవ చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండగా ప్రభా ఈ యుగ సంబంధమైనటువంటి దేవతలునైనా నేను ఏదైతే వాటికి ఆటంకములుగా ఉన్నాయో యేసు శక్తి కలిగిన నామములోనైనా వాటిని పెకలిస్తూ ఉన్నాం ప్రభా. నైనా నీ దైవజుని నీ నోటి ద్వారా నైనా పెకలించడానికి ప్రభా నాటడానికి నైనా ప్రభా నేను వాటిని తండ్రి ప్రభా నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నానని మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీ దాసుని బలమైనటువంటి సువార్తలోనైనా బలమైనటువంటి సాధనముగానైనా ఈ బిడ్డని మీరు వాడుకొని ఇంకను అనేక ఆత్మలను ప్రభా నీ వద్దకు నడిపించే కృప నేను ఈ సేవకులకు దయచేయమని అడుగుతున్నాం. నేను ప్రభా ఈ సేవలో ఉన్నటువంటి నేను ప్రతి ఒక్క సంఘ కుటుంబమును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను ప్రభా ఈ సమయంలో ప్రభు నీ దాసురాలు నిలవబడినైనా చక్కని సాక్ష్యాన్ని తండ్రి ప్రభా నీ సన్నిధిలో వివరించడానికి ప్రభా అనేక మంది ప్రజలకు తెలియచేసి నీ రక్షణ సువార్తను ప్రకటించడానికి నిలవబడబోతూ ఉండగా నీ ఏడింతల ఆత్మాభిషేకముతో బిడ్డను మీరు నింపమని ప్రభా నీ కృపలా బిడ్డను భద్రపరచుకోమని అడుగుతున్నా. మరొకసారి ఈ సేవ పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో తలలో వంచి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కూడిక ఆది నుండి అంత్యం వరకు మీరే అధ్యక్షులై ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.